ఈ మధ్య కాలంలో అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటనలో ఒకటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ సంఘటన. ప్రముఖ మత ప్రచారకుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు అయిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్కి గురై కన్నుమూసినవైన. ఇలాంటి నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, పాస్టర్గా ఆయన చేసిన సేవల గురించి, ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న వాళ్ళు, ఆయన సన్నిహితులు, ఆయన ఫాలోవర్స్ అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటూ కంటతడి పెట్టిన వాళ్ళే. మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నో రకరకాల విషయాలు మీ ముందుకు వస్తున్న నేపథ్యంలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, తండ్రిని కోల్పోయి మొట్టమొదటిసారిగా తన తండ్రి గురించి అందరి ముందు ప్రవీణ్ పగడాల కూతురు ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రవీణ్ పగడాలది ప్రేమ వివాహం. అతడి భార్య పేరు జెస్సికా పగడాల. వీళ్ళిద్దరూ పెద్దల అంగీకారంతో క్రైస్తవ మత సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రవీణ్ పగడాల మరియు అతడి భార్య జెస్సికా పగడాలకి 2 కూతుళ్లు పుట్టారు. పెద్ద కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు ఆయన పెద్ద కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదట. ఓ పక్క ప్రవీణ్ పగడాల పాస్టర్గా ఎన్నో మత ప్రచారాలలో చాలా బిజీగా ఉంటూ మంచి గుర్తింపు, దేవుడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండే నాకు ఇలా నా కూతురు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం ఏంటి నాకు ఈ బాధ అని అనుకుంటూ ఆయన ఎప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఉండేవాడట. అయితే కొంతకాలం తర్వాత ప్రవీణ్ పగడాల పెద్ద కూతురు వయసుతో పాటు పెద్దదవ్వడంతో ఆమెకున్న అనారోగ్య సమస్య కూడా రాను రాను తగ్గుముఖం పడుతూ ఆవిడ పూర్తి ఆరోగ్యవంతురాలు అవ్వడం జరిగింది. తర్వాత ఆయనకి తన పెద్ద కూతురు, ఆ తర్వాత 2వ కూతురుతో ఎంతో మంచి అనుబంధం. ఎప్పుడు ఆయన 2 కూతుర్లని కూర్చోబెట్టుకుని రకరకాల కబుర్లు చెప్తూ ఉండేవారట. పైగా తన 2 కూతుళ్లతో ఎంతో ప్రేమగా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కూతుళ్ళని అన్ని రంగాల్లో తీసుకొచ్చే విధంగా వాళ్ళ అభిరుచులని గమనిస్తూ వాళ్ళని దానికి తగ్గట్టుగానే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవారట. అలాంటి ప్రవీణ్ పగడాల బయట ఓ మత ప్రచారకుడిగా ఎన్నో రకరకాల మీటింగ్స్ ఇస్తూ ఎందరికో ఇన్స్పిరేషన్గా ఉండడం మాత్రమే కాదు, తన 2 సొంత కూతుళ్ళకి కూడా ఓ గ్రేట్ టీచర్గా, ఓ గ్రేట్ ఇన్స్పిరేషన్గా నిలిచాడట. ఇలాంటి నేపథ్యంలోనే తన తండ్రిని కోల్పోయి కొండంత అండని కోల్పోయిన ఆయన పెద్ద కూతురు అయిన ప్రవీణ్ పగడాల తన తండ్రి చివరి చూపుడు చూడడానికి వచ్చిన కొన్ని వేల వందల మంది ముందు కన్నీరు మున్నీరు అవుతూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. తాను ప్రవీణ్ పగడాల పెద్ద కూతురునని, ఇలా తన తండ్రి చివరి చూపు కోసం, పైగా తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను అంటూ తన తండ్రి తమ మధ్యలో లేకపోయినా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆశయాలను కూతురుగా ముందుకు తీసుకువెళ్తామని, వాళ్ళు తండ్రి చేపట్టిన కార్యక్రమాలకి ఎలాంటి లోటు, తండ్రి ఉన్నప్పుడు ఎలాగైతే ఎన్ని రకరకాల మీటింగ్స్లోనూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లారో అలాగే ఆయన కుటుంబ సభ్యుడిగా, ఆయన వారసురాలిగా తండ్రి బాధ్యతలను తాను స్వీకరిస్తాము అంటూ ఆమె కన్నీరు మున్నీరు అవుతూ కంటతడి పెట్టినవైన. మరోపక్క ప్రవీణ్ పగడాల చిన్న కూతురు కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రి కోసం చివరిసారిగా ప్రేయర్ చేస్తున్నాను అంటూ ఒక పాట కూడా పాడింది. అలా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె పాట పాడిన తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. అదండి అసలు సంగతి. అలా ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో వేల మంది సన్నిహితులని మరియు ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత ఆయన పెద్ద కూతురు గురించి, ఆయన భార్య గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రవీణ్ పగడాల గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా అందరి మాదిరిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.